ఈ నెల 12వ తేదీ నుండి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం శ్రీ ఆదికేశవ ఎంబర్ మన్నార్ స్వామివారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు మరియు తిరునక్షత్ర మహోత్సవంలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ పుప్పాల వెంకటకృష్ణారావు తెలిపారు. 12వ తేదీ నుండి 22వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు, 23వ తేదీ నుండి 24వ తేదీ వరకు రామానుజాచార్యుల తిరు నక్షత్ర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ధ్వజారోహణ, పల్లకి ఉత్సవము, గరుడ, సింహ, శేష, హంస, గజ, సూర్యచంద్ర వాహనాలతో పాటు శ్రీరామావతారం మరియు రథోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు రాష్ట్రం నుండి సుమారు 200 మంది రామానుజాచార్యుల భక్తులు వస్తారన్నారు. ఈ మధ్యకాలంలో నేను రావడం జరిగింది. వచ్చిన వెంటనే ఈ స్వామివారి దేవాలయం ఈ బ్రహ్మోత్సవాలు 12వ తారీఖు నుంచి మే 5వ తారీఖు వరకు జరిగే ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమం చేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఈ దేవాలయానికి జాయిన్ అయిన తర్వాత వంశపారంపర్య ధర్మకర్తలైనటువంటి కృష్ణ గారు, అలాగే అర్చక స్వాములందరూ కూడా నాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాలు మొదటిసారి అయినా నాకు అందరి సహకారంతో దేవాలయానికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా, వచ్చే భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా కార్యక్రమాలన్నీ కొనసాగించి ఈ బ్రహ్మోత్సవాలన్నింటికి కూడా అత్యంత వైభవంగా జరిగేట్లుగా చేయాలని సంకల్పించుకున్నాం. ఆ విధంగానే మా దేవాలయ అర్చక స్వాములు, ధర్మకర్తలు, మా సిబ్బంది కూడా ఈ నర్సాపురంలో ఏం చేస్తున్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత ఆదికేశవ స్వామి దేవాలయంలో ఈ సంవత్సరం కేశవస్వామి బ్రహ్మోత్సవాలు 12/4/25 నుండి 22/4/25 వరకు జరుగుతాయి. అలాగే రామానుజ గారి తిరునక్షత్ర ఉత్సవాలు కూడా 23/4 నుంచి 4/5 వరకు జరుగుతాయి. ఈ సంవత్సరం విశేషం ఏంటంటే ఈ ఉత్సవాల నిమిత్తం శ్రీరంగం నుంచి ఒక 200 మంది భక్తులు ఇక్కడ స్వామిని సేవించుకోవడానికి వస్తున్నారు. ఈ సంవత్సరం అన్ని ఉత్సవాలు కూడా లార్జ్ స్కేల్లో చేయాలని మా ఈవో గారు మేము రామోహన్ అర్చక స్వాములు అందరం కలిసి చాలా భారీ స్థాయిలో చేయాలని సంకల్పించాం. అంచేత ఈ సంవత్సరం కొత్తగా 5వ తారీఖున 4వ తారీఖుతో ఉత్సవాలు అయిపోతాయి. 5వ తారీఖున అన్న సమారాధన కూడా చేయాలని సంకల్పించాం. ఈ ఉత్సవాలన్నింటినీ కూడా చుట్టుపక్కల గ్రామాలందరి నుంచి కూడా వచ్చి ఈ బ్రహ్మోత్సవాలకి, అలాగే రామానుజ తిరునక్షత్రోత్సవాలకి వచ్చి ఆయన్ని సేవించుకుని ప్రసాదాలు సేకరించి వెళ్తూ ఉంటారు. అందరికీ కూడా ప్రసాద వినియోగం జరుగుతుంది. ఇక్కడ స్వామి బ్రహ్మోత్సవాల్లో అన్ని స్వామికి ఊరేగింపులు, మొత్తం అన్ని వాహనాల మీద ఈ వీధుల్లో ఊరేగింపు జరుగుతుంది. అలాగే రథోత్సవం ఉంది, రామావతారం జరుగుతుంది. అన్ని ఉత్సవాలు కూడా చాలా విశేష, అర్చక స్వాములంతా కూడా విశేష అలంకరణలు చేస్తారు. ఈ ఆలయం శ్రీపెరుంబుదూరులోని ఆలయానికి రెప్లికా అవడంతో అక్కడ సాంప్రదాయాలను అనుసరించి ఈ ఉత్సవాలన్నీ కూడా చాలా ఘనంగా జరిపిస్తారు. చాలామంది స్వాములు కూడా శ్రీపెరుంబుదూరు నుంచి, శ్రీరంగం నుంచి అంతా వస్తున్నారు. అంతా కూడా స్వాములందరూ కూడా సేవాకాలాలన్నీ కూడా జరుగుతాయి. 15, 16, 17 3 రోజులు కూడా స్వాముల యొక్క ఉపన్యాసాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఆలయంలో. ఈ ఉత్సవాలన్నీ కూడా ఈ సంవత్సరం భారీ ఏర్పాట్లు చేయాలని మేమంతా యువ గారు, నేను, అర్చక స్వాములు అందరూ కూడా సంకల్పించాం. ఉత్సవాలన్నీ కూడా భక్తులందరూ కూడా వచ్చి స్వామిని సేవించుకుని తీర్థప్రసాదం స్వీకరించి ఆ స్వామి కృపకు